హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నువ్వులు ఇంకా డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా చేయాలో రెసిపీ షేర్ చేస్తున్నా. పిల్లలు అండర్ వెయిట్ ఉన్నా లేకపోతే అనీమిక్గా ఉన్నా ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ ఫుల్గా వీడియో చూసేసేయండి. ఒక హాఫ్ కప్ నువ్వులని డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే ఒక 2 ఇలాచీ వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత తీసుకున్న హాఫ్ కప్ నువ్వులకి సరిపడ బెల్లం, నేను చాలా కొంచెం బెల్లం తీసుకున్నా. దీన్ని కరిగించుకొని ఇంకొక గిన్నెలోకి వడగట్టేసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నువ్వులని ఇట్లనే కొంచెం చల్లారిన తర్వాత లడ్డు లాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే ఈ కరిగించుకున్న నువ్వులు బెల్లంని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ పైన అయినా పెట్టుకొని తినొచ్చు, అలా అయినా బాగానే ఉంటుంది. అండ్ తర్వాత ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఒక్కొక్క కప్పు వరకు కాజు, బాదాం అండ్ కొంచెం కప్కి కొంచెం తక్కువే వాల్నట్స్ తీసుకున్న, హాఫ్ కప్ అనుకోవచ్చు. హాఫ్ కప్ వరకు వాల్నట్స్ తీసుకొని నెయ్యిలో మంచి కలర్ టర్న్ అయ్యేంతవరకు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి చల్లగైన తర్వాత. అండ్ అదే ప్యాన్లో ఒక 10 వరకు ఖర్జూర్ గింజలు తీసేసుకొని నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నా. కావాలి అంటే ఖర్జూర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తగ్గించుకోవచ్చు. ఈ ఫ్రై అయిపోయిన ఖర్జూర్ని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న బాదం ఇంకా కాజు, ఈ మిక్సీ పట్టుకున్న బాదం కాజు దాంట్లోనే ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఖర్జూర్ కూడా వేసేసుకోవాలి. దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మనకి ఇట్లా చేయితో పట్టుకుంటూ ముద్ద వచ్చేలా అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలా చేసేసుకోవడమే. నేను నువ్వులు ఇంకా బెల్లం కలిపి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోనే కలుపుకొని అది కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ నువ్వులు కలిపి లడ్డు చేశాను. ఇట్లా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అది ఇది సెపరేట్గానే చేసుకోవచ్చు. నేను కొన్ని అట్లా చేసిన, కొన్ని ఇట్లా చేసిన. ఎట్లా తిన్నా బాగుంటుంది, ఎట్లా తిన్నా కూడా హెల్దీయే. మనం చుట్టుకున్న ఈ లడ్డూలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో అయినా ఇవ్వచ్చు. సో రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.